దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధికి ఈ విధంగా రావటం అనేది దేవుని చిత్తమైంది. వచ్చిన మనందరము ఆయనకు ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, దేవుడు మనందరిని బలపరచబోతున్న మాట, ఈరోజు మనందరికీ ఇస్తున్న వాగ్దానము 69వ కీర్తన 13వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి. యేసయ్యా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దేర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనుకూల సమయం ఒకటి ఉంటుంది. ఆ అనుకూల సమయంలో ప్రార్థించాలా. మన జీవితాల్లో ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అదే అనుకూల సమయం. సమయం దాటిపోయిన తర్వాత, అనర్థం జరిగిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టిన ఉపయోగం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నావా లేదా? అనుకూల సమయంలోనే మొరపెట్టాలా? అనుకూల సమయంలోనే దేవునికి విజ్ఞాపన చేయాలా? అనుకూల సమయంలోనే ప్రార్థన చేయాలా? అప్పుడే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వర్షాకాలము రైతులకు అనుకూల సమయము. దేనికి? విత్తనం వేయటానికి. వేసవి కాలం రైతులకు అనుకూల సమయం, ఎందుకంటే కుప్ప నూర్చడానికి. కోతకాలం అది. రైతు వర్షాకాలంలో నాటినప్పుడే వేసవి కాలాని కోసం అతను ఎదురు చూడగలడు, అంతే కదండి. ఆ వర్షాకాలంలో అతను పని చేయకుండా ఉన్నాడు అనుకోండి, విత్తనాలు నాటలేదు అనుకోండి, వేసవి కాలంలో అతను ఎదురు చూసినా ఉపయోగం ఉంటుందా? ఉండదు. వర్షాకాలం మనం ప్రార్థించే కాలం లాంటిది. నువ్వు ప్రార్థిస్తే వేసవి కాలం కోత కోసే సమయము, ఖచ్చితంగా ఈవులు పొందుకుంటావు నువ్వు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. అదే దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనుకూల సమయంలో దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావా లేదా? అనుకూల సమయంలో ప్రార్థిస్తున్నావా లేదా? అనుకూల సమయంలో మొరపెడుతున్నావా లేదా? అనుకూల సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావా లేదా? అనుకూల సమయంలో దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావా లేదా? అప్పుడే దేవుడు నీకు మొర ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, నీకు ఉపకారం చేస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి సమయం ఉంది. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఆ సమయంకి అనుగుణంగానే నువ్వు ప్రార్థించినా, మొరపెట్టినా, పని చేసినా ఖచ్చితంగా జవాబు పొందుకుంటావు. ఒక వ్యక్తి మనకు సాయం చేస్తాడు లేదా వస్తువు ఇస్తామన్నప్పుడు అతని దగ్గర నువ్వు అడిగితే అతని దగ్గర ఆ వస్తువు ఉన్నప్పుడే నువ్వు వెళ్ళి అడగాల. వేరే అతనికి ఇచ్చేసిన తర్వాత నువ్వు వెళ్తే ఉపయోగం ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిండుంటే నీకు ఇచ్చేవాడిని అంటాడు. అంటే నువ్వు ముందెళ్ళటం అనుకూలం, అంతే కదండి. ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలనుకున్నది ముందుగా నువ్వు వెళ్ళాలా. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ముందుగా నువ్వు రావాలా. నీకు ఏది కావాలో, ఏది పొందుకోవాలనుకున్నావో, ఏ ఈవి నువ్వు కావాలని దేవుని సన్నిధికి వస్తున్నావో దానికోసం ముందుగా నువ్వు రావాలా. అనుకూల సమయంలో దేవుని సన్నిధికి వచ్చేయాలా, మొరపెట్టేయాలా. ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. మన జీవితంలో కావలసిన మేలులు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు గుడ్డివాడైనా భిక్షమెత్తుకునే ఆయన ఏం చేశాడండి? అనుకూల సమయంలోనే దేవునికి మొరపెట్టాడు, అంతే కదండి. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను, ఊరుకుండమని ముందర నడుచున్న వారు వాడిని గద్దించిరి కానీ మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసాను. ఆమేన్, హల్లెలూయా. యెరికో పట్టణంలో ప్రభువు సంచరిస్తున్నారు. ఆ విషయం, ఆ వార్త అతనికి తెలిసింది. ఆ భర్తమై వెంటనే ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, లేదా ఆ జనసమూహం తన ముందు నుంచి వెళ్ళటం గ్రహించి ఉన్నాడో, ప్రభువు వారే ఆ ప్రాంతానికి వేయించేసి ఉన్నాడు, వచ్చేసి ఉన్నాడని ఆ వార్తనంగానే ఏం చేస్తూ ఉన్నాడండి? కేకలేస్తున్నాడు, రోధిస్తున్నాడు, బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. భర్తమే చేసేది ఖచ్చితంగా ఏ సమయం అంటే
అనుకూల సమయం. ఆమె చెప్పు గట్టిగా. ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వస్తున్నారు లేదా తన ముందు నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు అనే సమయంలోనే ఖచ్చితంగా దగ్గరగా అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా వారిస్తూ ఉన్నాడు, నువ్వు అరవ మాకు, వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు, సువార్త పరిచర్యలో నీ గ్రామం నుంచి వెళ్తూ ఉన్నారు కనుక నువ్వు కేకలేయద్దన్నారు. కానీ భర్తమేకి వచ్చిన ఆ అవకాశాన్ని అతను ఏం చేయాలనుకున్నాడంటే సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఆ సమయము, ఆ అనుకూల సమయము దాటిపోయిందంటే ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కేకలేసుకున్నా ఉపయోగం లేదు. అది ఎవరికి తెలుసు? ఆ గుడ్డివాడికి తెలుసు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఆ సమయం మించిపోతే అంతకంటే కాదు ఇంకా ఎన్ని కేకలేసుకున్నా ఉపయోగం లేదు. ఆ విషయాన్ని అతను గ్రహించాడు. ఈ సమయం నేను దాటిపోయి కాముగా ఉన్నానంటే నేను బ్రతికిన కాలం అంతా ఈ గుడ్డివాడిగానే ఉండాలి, అడుక్కుంటానే ఉండాలి, భిక్షమెత్తుకుంటానే ఉండాలని తన జీవితంలో ఒక మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. అందుకే వెంటనే ప్రభు వారికి వినిపించేటట్టుగా బిగ్గరగా అరుస్తానే ఉన్నారు. ఎప్పుడు వారికి అరిచారంటే తన కేకలు ప్రభు వారిని ఆపగలిగేంత వరకు అరుస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా. ఎప్పుడు వరకు నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రభు వారు నీ వైపు తిరిగేంత వరకు నువ్వు అరుస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మొర పెడుతూనే ఉండాలి. మధ్య మధ్యలో అనేకులు ఏం చేస్తున్నారంటే వారిస్తూ ఉన్నారు అంతే. ఏంటమ్మా కార్యం జరగలేదా? అది జరగదు, నువ్వు ఎన్నిసార్లు సన్నిధికి వచ్చినా ఉపయోగం ఉండదు, ఎంత ప్రార్థన చేసుకున్నాక అంతే, ఇది జరిగిద్దని గ్యారంటీ లేదు అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. దానికి నువ్వేం చేయకూడదు తెలుసా? లొంగకూడదు, లోబడకూడదు. విశ్వసించు. ప్రభువారు నీ ప్రార్థన అంగీకరించేంత వరకు, యేసయ్య చెవులో నీ ప్రార్థన చొచ్చుకునేంత వరకు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఖచ్చితంగా నువ్వు మొరపెడుతూనే ఉండాలి. అంతమందికి కార్యాలు చేసిన దేవుడు నాకు ఎందుకు చేయడు అని ఎంతమంది వారిస్తున్నప్పటికీ నువ్వు ప్రార్థన చేయి, ప్రభు వారు ఖచ్చితంగా నీ మొరకు ఆగిపోతారు. ఆమె చెప్పు గట్టిగా. నీకు సాయం చేయటానికి ఆయన నిలిచిపోతాడు అక్కడే, ఖచ్చితంగా నీ మొర వింటాడు. అనుకూల సమయంలోనే ప్రార్థించాలి. ఇంకా అనుకూల సమయం ఉంది, దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు మనకి. ఈ అనుకూల సమయంలో నువ్వేం చేస్తున్నావు? దేవునికి మొరపెడుతున్నావా లేదా? ఈ అనుకూల సమయంలో దేవుని సన్నిధికి వస్తున్నావా లేదా? సమయం మించిపోయిన తర్వాత సన్నిధికి వచ్చినా ఉపయోగం లేదు. సమయం ఉండగానే సన్నిధి రావాలి. ఇంకా నీకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మానివేయకూడదు. నిజంగా ఆ భర్తమయ్య ఆ అరుపులకి, ఆ కేకలకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇరిటేషన్ ఫీల్ అయ్యి ఉంటారు, హేళనగా మాట్లాడచ్చు. లేదా మనకందరికీ అవకాశం, ఎవరినైనా తిట్టాలంటే భయపడతాం, కానీ పిచ్చవాళ్ళు లేదా అడుక్కునేవాడిని అంటే ఊరినే తిట్టేయగలం. ఎందుకంటే అందరికీ అలుసు. ఆ స్థితిలో ఉన్న తన బ్రతుకులో దేవుడు వెలుగు నింపగలడని నమ్మాడు. ఖచ్చితంగా నా జీవితం ఇప్పుడే మార్చబడిద్దని నమ్మాడు. నా జీవితంలో వచ్చిన ఈ సదావకాశాన్ని నేను పోగొట్టుకోకూడదని విశ్వసించాడు. అందుకే ప్రభు వారిని ఆపేంత వరకు అరుస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పగలిగా. ఆమె హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా ప్రార్థన ఆపేస్తున్నావేమో, ఆ కార్యం జరగదని కాముగా ఉంటున్నాము. దేవుడు చేస్తే చేస్తాడు, లేతే లేదు. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇలాంటివి కాదు. దేవుడు ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలా. దేవుడు నీ ప్రార్థన ఆలకించేంత వరకు మొరపెడుతూ ఉండాలి. నీ జీవితంలో ఆ కార్యం నువ్వు పొందుకునేంత వరకు ప్రార్థనిస్తూనే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నా మొర ఆలకిస్తాడు, నేను అనుకున్నది జరిగితే అని విశ్వసించాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలా, సన్నిధికి వస్తూనే ఉండాలా. ఆ జరిగితే జరిగితే అలాంటి మాటలు మన విశ్వాసులకి తగదు, ఖచ్చితంగా తగదు. ఎందుకని తెలుసా? మన సర్వోన్నతుడైన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, మనందరూ విశ్వసించిన దేవుడు సమర్థుడు, ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. జవాబిచ్చే దేవుడు. అందరికీ హేళన అయిన తన స్థితి, అందరి నవ్వుకున్న తన స్థితి, అందరూ చేతరించుకున్న తన స్థితి, లేదా అందరూ తిట్టిన తన స్థితిని యేసయ్య గమనించాడు. వెంటనే ఆగిపోయాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆ వాక్యం చదవండి ఒకసారి. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురావని ప్రభువారే వెంటనే చెప్తూ ఉన్నారు. ఆమె చెప్పు గట్టిగా. అది అనుకూల సమయం. అదే ఖచ్చితంగా తను రక్షించబడే సమయం. అది దాటిపోయేదాకా మనం వెయిట్ చేయకూడదు. ఆ సమయంలోనే నువ్వు ఇంకా గోజాడుతూ ఉండాలా. ప్రభువారు నిలిచేంత వరకు అడుగుతూనే ఉండాలా. అది చేయగలిగాడు భర్తమై.
భర్తమై చేయగలిగిన ఆ పనిని మనం చేయలేమండి. తన జీవితంలో నిశ్చయించుకున్న ఆ నిశ్చయత మన జీవితంలో కూడా ఉండాలా. తను ఏ విధంగా నిర్ణయించుకున్నాడో, తన జీవితంలో ఏ విధంగా నిశ్చయించుకున్నాడో ఖచ్చితంగా ఇది జరిగిద్దే అని విశ్వసించాడు కనుక ఖచ్చితంగా ప్రభువు అని ఆపగలిగారు. వెంటనే ప్రభువారు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చాడు. నేనేం చేయాలనుకుంటున్నాను నువ్వు అంటే, నాకు దృష్టిని వసగయ్యా అనే ప్రభువారిని బ్రతిమలాడుకోవటం కూడా జరిగింది. వెంటనే ప్రభువారు ఏం చేశారు, ఆ వాక్యం చదవండి ఒకసారి. ఆయన నేను నీకేం చేయాలి అని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందుకోవాలి అని అడిగాను. చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఆమె చెప్పు, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలని అడిగితే ఇక్కడ ప్రభువారిని ఆపగలిగాడు. అనుకూల సమయంలో మొరపెట్టాడు, అనుకూల సమయంలో కేకలేశాడు. అవి ఎర్రి కేకలైనా అనుకో, నీ ఇష్టం, నువ్వు ఏ కేకలని అనుకుంటావు, నాకు అనవసరమైన విషయం. కానీ నీ భక్తి యేసయ్యను, నీ ప్రార్థన ఆపగలుగుతుందా లేదా? ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీ మొర ఆలకిస్తున్నాడా లేదా? అనుకూల సమయము దాటిపోయిన తర్వాత నువ్వు ప్రార్థించిన దానికి జవాబు రావాలని ఉన్నా ఇంక రాదు. ఎందుకనంటే సమయం దాటిపోయింది కనుక. ప్రభువారు కనుక ఆ మార్గం నుంచి దాటిపోయిన తర్వాత, పక్క ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత భర్తమై ఎన్ని కేకలేసుకున్నా ఉపయోగం లేదు. కానీ అనుకూల సమయంలో యేసయ్య తన ఎదురుగా ఉన్నప్పుడే మొరపెట్టాడు, కేకలేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకూల సమయంలో అడుగు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. అనుకూల సమయంలో విశ్వసించి అడుగు, ఖచ్చితంగా కార్యం నీ జీవితంలో జరిగింది. అనుకూల సమయంలో భర్తమయ్య అడిగాడు గనక, అనుకూల సమయంలో మొరపెట్టాడు గనక, కేకలేశాడు గనక, యేసయ్యను తన కేకలతో ఆపగలిగాడు కనుక వెంటనే తను అనుకున్నది సాధించగలిగాడు. తన జీవితంలో ఉన్న ఆ లోటును పొందుకోగలిగాడు. తన జీవితంలో ఏం అవసరమో అది పొందుకోగలిగాడంటే యేసయ్యను అనుకూల సమయంలో ప్రార్థించినప్పుడే. ఆమె చెప్పు గట్టిగా. అందుకే వెంటనే ఏం పొందుకున్నాడండి, తన చూపు పొందుకున్నాడు. నీకేం కావాలి అని అడిగాడు ప్రభువారు. ఫస్ట్ కావాలంటే చూపు పొందుకో అన్నారు ప్రభువారు. నేను నీకు ఏం చేయకూర్చున్నానని అడగగా, చూపు పొందకూర్చున్నానా, నేను చూపు పొందు అంతే. ఆమె చెప్పు గట్టిగా. అది విశ్వాసం. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేం కావాలి అన్నాడు. నీకేది కావాలో అది అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అతను అడిగిన ప్రశ్ననే సమాధానంగా కూడా ప్రభువు వారు చెప్పారు. నీకేం కావాలంటే, నేను చూపు పొందుకోవాలన్నా చూపు పొందుకో. అంత ధారాళంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. తనకి ఏం కావాలో అడగంగానే వెంటనే అదే దయచేస్తానని చెప్పాడు. కార్యం జరగానే ప్రభువారిని మహిమపరుస్తూ ప్రభువారి వెంటే ఆయన వెళ్ళినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగాం. ఎప్పుడు అరిచినప్పుడు అంటే అనుకూల సమయంలో ప్రభువారు తన చెంతనున్నప్పుడే అరిచాడు కనుక ఆ కార్యం పొందుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి. దినమలి చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుము. ఆమేన్ హల్లెలూయా. దినములు చెడ్డవి, సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోవటానికి ఖచ్చితంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ రోజుల్లో భయంకరమైన స్థితిలో, భయంకరమైన రోజుల్లో ఉన్నాం కనుక ప్రభువును మనందరూ విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా ప్రభువు చెంతనే చేరుకోవాలి. అనుకూల సమయం విడిచిపెట్టకుండా ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా. రోమాపత్రిక 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ విషయమందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నీ జీవితంలో ఏది అత్యవసరమో దాని జీవితంలో నువ్వు మాంద్యుడు అవ్వకూడదు. మాంద్యుడు అంటే లేజీనెస్, ఏంటండి, బద్ధకస్తుడు. ఆసక్తి విషయంలో నువ్వు బద్ధకస్తుడు కాక అని, ఆత్మ విషయంలో తీవ్రత గలవారే ప్రభువును సేవించుడు. ప్రభువును సేవించే వాళ్ళు ఆసక్తిగా ఉండాలి, బద్ధకంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ రోజు ఆదివారం అయితే శనివారం నుంచే నీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. రేపు సన్నిధికి వెళ్ళాలి, రేపు ఆదివారం. ఆ ఆసక్తిగా ఉండాలి. ఆసక్తి విషయంలో నువ్వు బద్ధకస్తుడుగా ఉండకూడదు. సామెతలు 10:4 చూడండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు
ఐశ్వర్యవంతుడు. బద్ధకంగా ఉన్నావంటే దరిద్రమే. దేవుని సన్నిధికి నువ్వు బద్ధకంగా వచ్చావా, నీ జీవితంలో దరిద్రమే. బద్ధకంగా ఉండి దేవుని సన్నిధి మానేసావా, నీకు జీవితంలో దరిద్రమే. ఆసక్తిగా దేవుని సన్నిధికి వచ్చావా, నువ్వు ఐశ్వర్యం పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. అదే దేవుడు సెలవిస్తున్నాడు, ఆసక్తిగా. ఆసక్తి విషయంలో నువ్వు బద్ధకంగా ఉండొద్దు. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఆసక్తి అండి, షాపింగ్కి వెళ్ళాలంటే ఆసక్తి. 3 రోజుల నుంచే రెడీ అయిపోతాం. ఏదైనా ఫంక్షన్ ఉందంటే అప్పుడు ఆసక్తి. ఏం వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏది మ్యాచింగ్ వేసుకోవాలి, అందరికీ గొప్పగా లేకపోతే అందంగా కనిపించుకోవాలని తాపత్రయపడిపోతాం ఆ సమయంలో. సో దేవుని సన్నిధిలో కూడా నువ్వు అదే ఆసక్తిగా ఉండాలి. రేపు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఏ విధంగా నేను కనపరుచుకోవాలి దేవుని సన్నిధిలో అనుకోవాలా. దేవుని సన్నిధికే కదా అని నూతనంగా రాకుండా ఉండకూడదు, ఆసక్తిగానే ఉండాలి అన్ని విషయాల్లో. నువ్వు ఫంక్షన్కి ఏ విధంగా ఆసక్తిగా ఉంటున్నావో, లోక కార్యాలకు నువ్వు ఏ విధంగా ఆసక్తిగా ఉంటున్నావో, అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఆసక్తితోనే రావాలా. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగుడు, శ్రద్ధ గలవాడు, ఆసక్తి గలవాడు ఐశ్వర్యవంతుడు. నీ శ్రద్ధ ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నువ్వు శ్రద్ధ కలిగే రావాలా. అప్పుడు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఆమె చెప్పు గట్టిగా. ఐశ్వర్యవంతులు అంటే దాని అర్థం బాగా డబ్బులు వస్తానే కాదు, ఏ లోటు ఉండదు. అది ఐశ్వర్యవంతులు అంటే ఏ లోటు ఉండదు. నువ్వు తింటానే కానీ ఉంటానే కానీ మీకున్న ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఉంటుంది. ఏ విషయంలో కూడా నువ్వు లోటు ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలో నీకు లోటు లేకుండా చూస్తా. ఆమె చెప్పు గట్టిగా. ఎప్పుడు ఆసక్తిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆసక్తిగా పాటలు పాడినప్పుడు, ఆసక్తిగా వాక్యం విన్నప్పుడు, ఆసక్తిగా చివరి వరకు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు మేలులో పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. లేజినెస్ ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్ని గంటల కంటే ఆ సమయం కల్లా దేవుని సన్నిధికి వచ్చితే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనందరం సంతోషించి ఆనందించాలి. అది ఈ రోజును నువ్వు మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నావా, అనుకూల సమయం కోసం ఎదురు చూసావా, భర్తమై ఏ విధంగా అద్భుతం పొందుకున్నాడో నువ్వు కూడా అదే అద్భుతం పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగా. భర్తమై జీవితం ఏ విధంగా మార్చబడిందో, భర్తమై జీవితంలో ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, భర్తమై జీవితంలో ఏ లోటు తన జీవితంలో ఉందో అది పోగొట్టుకున్నాడో, ఖచ్చితంగా ఆసక్తిగా అనుకూల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టావా, ఖచ్చితంగా అదే ఈవులు నువ్వు పొందుకుంటావు. ఆమె చెప్పు. ఆమెన్. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవడో అని చూరుకోని కానీ జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇది ఆసక్తి. ఎవరండి ఇతను? జక్కయ్య. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. కానీ తన ఆశ, తన ఆసక్తి, తను ఏమనుకున్నాడు తెలుసా? యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. యేసయ్య గురించి ఈయనుంటాడు, యేసయ్య అనేక అద్భుతాలు చేస్తాడని వినుంటాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తాడని వినుంటాడు. యేసయ్య ముట్టుకుంటే స్వస్థత, మాట్లాడితే స్వస్థత, చూస్తే స్వస్థత, అద్భుతాలు ఆ విధంగా భూలోకంలో జరిగిపోతున్నాయి, తమ ప్రాంతంలో జరుగుతున్నాయని జక్కయ్య విన్నాడు. బలపరచబడ్డాడు. తన జీవితంలో అనుకున్నాడు, ఒక్కసారి నేను బ్రతికిన కాలంలో, నేను బ్రతికుండగా ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక్కసారైనా యేసయ్యని చూడగలవనా అని అనుకున్నాడు. కానీ వెంటనే ఒక మంచి వార్త తన చెవును పడిపోయింది. యేసయ్య ఆ గ్రామంకి వస్తున్నాడని తెలిసింది. ఆయన యేసయ్య ఎవరో ఖచ్చితంగా చూడాలనుకున్నాడు. కానీ తన ఫిజికల్ కెపాసిటీ ఏ విధంగా ఉందంటే, పొట్టివాడు, హైట్ లేడు. ప్రభువారు ఏ ప్రాంతం వెళ్ళినా జనసమూహం వేల మంది ప్రభువారు చుట్టూ ఉండేవాళ్ళు కనుక పొట్టివాడు అయినందున ఆ జక్కయ్య చూడలేకపోయాడు. తన ఆసక్తిని విడిచిపెట్టలేదండు. యేసయ్య ఆ గ్రామం వస్తున్నాడని తెలుసుకున్నాడు, ఖచ్చితంగా ఆ ప్రాంతం వెళ్తాడని తెలుసుకున్నాడు. అనుకూల సమయం అదే. తన జీవితంలో తను ఏం కోరుకున్నాడంటే యేసయ్యను ఒకసారి చూడాలనుకున్నాడు. జక్కయ్య విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏదో ఒక ఉపకారం పొందుకోవాలని ప్రభువుని చూడాలనుకోలే. చాలామంది ప్రభు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు అనేక మంది ప్రభు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అందరూ ఉపకారం పొందుకోవాలని వచ్చేవాళ్ళు, ఏదో ఒక స్వస్థత పొందుకోవాలని వచ్చేవాళ్ళు, ఏదో ఒక కార్యం, మహిమ కార్యం తన జీవితంలో జరగాలని వచ్చేవాళ్ళు అందరూ. కానీ ఈ జక్కయ్య విషయంలో ప్రత్యేకత ఉంది. తన జీవితంలో ఏ ఉపకారం కావాలని కోరుకోలేదు. ఎందుకనంటే అతను ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టరు,
సుంకపు గుత్తదారుడు. అతనికి ఏ లోటు లేదు తన జీవితంలో. ఏమీ ఆశించకుండానే, ఏదో ఒక మేలు పొందుకోవాలని అనుకోకుండానే యేసయ్యను చూడాలని మనసులో నిర్ణయించుకున్నాడంట. ఆమె చెప్పు గట్టిగా. ఆ మనసు మనకు ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా. ఖచ్చితంగా దీవెని పొందుకుంటాము, అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాము. దేవుని సన్నిధికి వస్తే నాకేంటి లాభం అని అనుకోలేదు. యేసయ్యను చూస్తాను, నాకైనా జీవితంలో అద్భుతం జరిగిద్దని అనుకోలేదు. ఆ సన్నిధికి వెళ్తాం, ఏంటి ఉపయోగం అని అనుకోలేదు. చాలామంది మనసులో అదే ఉంటుంది. ఆ ప్రార్థనకి వెళ్ళాం, ఏంటి ఉపయోగం? ఇలాంటి మనసు తనకి లేదు. తను యేసయ్య నుంచి ఖచ్చితంగా నాకు ఈ లాభం పొందుకోవాలని ఏం అనుకోలేదు, కానీ ఆసక్తిగా యేసయ్యను చూడాలనుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ఏ ఉపకారం ఆశించకుండానే ప్రభువును చూడాలని వెళ్ళి నిలబడ్డాడు. ఆ గుంపులో ఏమైపోయిందంటే ప్రభువును చూడలేకపోయాడు. ఆయనే తన మనసులో నిశ్చయత, ఆయన మనసులో నిశ్చయించుకున్నాడు, ఇదే అనుకూల సమయం, ఈ సమయం దాటిపోయిందని నేను ఆయన చూడలేను అనుకున్నాడు. వెంటనే తన మనసులో ఒక చక్కటి ఆలోచన వచ్చేసింది, ఒక ఉపాయం. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళకంటే చుట్టూ జనం వచ్చేసారు. ఆయన పొట్టివాడిని అటు చూడు ఇటు చూడ ప్రభు వారు కనపట్ల. యేసు ఆ మార్గం గుండా, ఏ మార్గం నుంచి అయితే ప్రభు వారు వెళ్తారు ఆ మార్గం గుండా వెళ్తారని ఎరిగి, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కి ప్రభు వారిని చూడలేకపోతానని వెళ్ళిపోలా. యేసయ్య ఇటు వస్తాడు కదా, అదిగో ఆ చెట్టు ఎక్కుదాం అనుకుని ముందుగా పరిగెత్తాడంట. పరిగెత్తి నిజంగా ధనికుడని చెప్పుకున్నాము, ట్యాక్స్ కలెక్టరు, సుంకపు గుత్తదారుడు, బోళ్ళంత ధనవంతుడని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాంటి వాడు చెట్టు ఎక్కగలరంటారా? చెప్పాలి, చెట్టు ఎక్కగలరంటారా? ఎక్కలేరు. ప్రభువును చూడాలని నిర్ణయించుకున్న తన కోరిక బలమైనది, ప్రభువును చూడాలని ఆసక్తి స్థిరమైనది. అందుకే ఎన్ని ఇబ్బందులైనా చెట్టు ఎక్కడానికి కూడా వెనుకాళ్ళ. పరిగెత్తుకుంటే ఇదిగో నేను ధనవంతుండే, నేను ఇప్పుడు ఈ చెట్టు ఎక్కితే అందరు నవ్వుతారే అని అనుకోవాలా, అందరు హేళన చేస్తాడేమో అనుకోలా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరిని ఎవరిని పట్టించుకోలా. తన జీవితంలో తను యేసయ్యని చూడాలి, తన జీవితంలో యేసయ్యని ఖచ్చితంగా చూడాలి, తన జీవితంలో ఆయన ఖచ్చితంగా చూడాలి, ఇదే అనుకూల సమయం అనుకున్నాడు. ఎంత ఉండేవాడైనా, ఎంత ధనికుడైనా దాన్ని ఏం లెక్క చేయలేదు. వెంటనే పరిగెత్తాడు, చెట్టెక్కాడు. చెట్టెక్కి యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. సర్వాంతర్యామి, సర్వశక్తుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆ మార్గం గుండా ఎందుకు వెళ్ళాడు తెలుసా? జక్కయ్య కోసమే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. ఖచ్చితంగా ఆయన కోసం వెళ్ళాడు. వెళ్ళంగానే ప్రభు వారు కరెక్ట్గా అక్కడికి రాగానే ఆ నిలిచి, యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా. ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య కోసం ఆసక్తిగా, యేసయ్య కోసం అనుకూల సమయంలో ఎదురు చూశాడు గనక, తన ప్రయత్నాలన్నీ సఫలం చేసుకున్నాడు గనక ప్రభువారు ఇదిగో నా కోసం ఇంతగా ఇబ్బంది పడ్డాడు, నా కోసం ఇంతగా కష్టపడ్డాడు, నా కోసం ఖచ్చితంగా కుమారుడు ఎదురు చూశాడు కనుక ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. జక్కయ్య నువ్వు నా కోసం చెట్టు ఎక్కడం కాదు, నేనే నీ ఇంటికి వచ్చేస్తాను. ఆమె చెప్పగడిగా. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క కృప. ఇదిగో నువ్వు నా కోసం కష్టపడ్డావు కదా, ఇదిగో నా కోసం నువ్వు అందరి వైపు వచ్చావు కానీ నువ్వు చూడలేకపోయావు, అందు నిమిత్తం చూడటానికి ఆసక్తిగా చెట్టు ఎక్కావు కనుక ఇదిగో ఇందు నిమిత్తమే నేడు నేను నీ ఇంటికి వచ్చేస్తాను. అది దేవుని యొక్క కృప. యేసయ్యని జక్కయ్య ఏమని అడిగాడండి? జక్కయ్య కోరిక ఏంటంటే ప్రభువు వారిని చూడడం మాత్రమే. అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి అని ఆయన కోరుకోలేదు. కానీ ప్రభు వారి ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ, అది నీ హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు కనుక అతను యేసయ్యను చూసి సంతృప్తి పొందాడు అనుకుంటే ఇంటికొచ్చి ఖచ్చితంగా ఆయన్ని ఉద్ధరించాలనుకున్నాడు దేవుడు. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం కూడా ఆ ఆసక్తితో ఉండాలి, ఆ అనుకూల సమయంలో ఉండాలి. ఆ సమయం దాటిపోతే ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కి ఎన్ని గంటలు కూర్చున్నా ఉపయోగం లేదు. అనుకూల సమయం కనుక వెంటనే పరిగెత్తాడు, చెట్టెక్కాడు, ప్రభువు వారిని ఆపగలిగాడు. అంత మాత్రమే కాదు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ప్రభువు వారితోనే చెప్పించుకునే గొప్ప యోగ్యత పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువారు ఆ మాట మాట్లాడిన మరుక్షణమే జక్కయ్య తన జీవితంలో మార్పు పొందుకున్నాడు. ఆ వాక్యం చూడండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ఆమె చెప్పగడిగా.
మార్పు, వెంటనే మార్పు. అప్పుడు దాకా ధనాపేక్షతో కలిగి ఉండుండొచ్చు, అందుకే తన పొందుకున్నంత 400 ఇచ్చేస్తానంటున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలో చేర్చుకున్నాడో, తన ఇంటికి చేర్చుకున్నాడో, వెంటనే మార్పు పొందుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యను స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవునికి విన్నవించుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అనేక మార్లు దేవా అని మొరపెట్టుకున్నావు. కానీ దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళటం మాత్రమే కాదు, రక్షణ పొందుకోవాలి. ప్రభువారు అందుకే ఒక చక్కని మాట మాట్లాడే తర్వాత, అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాప్తిసం తీసుకున్నాడండి, అక్కడ తీసుకోలే. ప్రభువారు ఎందుకని రక్షణ వచ్చి ఉంది అని చెప్పారు? మనసు మార్చుకున్నాడు, అంత మాత్రమే కాదు, ప్రభువుని చేర్చుకున్నాడు. రక్షణ ఎవరండి? అసలు రక్షణ ఎవరు? యేసయ్యే రక్షణ. రక్షించే దేవుడే ఎక్కడికి వెళ్ళాడు? నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. అందుకే ఏం చెప్తాడు? ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చింది, నేను వచ్చేసాను కనుక రక్షించేశాను. ఆమె చెప్పు గట్టిగా. దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు, నీ ఇంట్లో రక్షణ ఉందా? దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మహిమపరుస్తున్నావు, గణపరుస్తున్నావు, నీ ఇంట్లో రక్షణ ఉందా? దేవుని చేర్చుకున్నావా? యేసయ్యను నీ జీవితంలో చేర్చుకున్నావా? రక్షింపబడ్డావా? ప్రభువారు అదే అడుగుతున్నారు. మీరు చూడండి, కరెక్ట్గా ప్రభువారి యొక్క ఉద్దేశము, ప్రభువారి ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే పాపిని రక్షించడానికి వచ్చారు. మహిమలు ఎందుకు చేశారంటే రక్షించడానికే చేశారు. ఆశ్చర్యకారాలు ఎందుకు చేశారంటే రక్షించడానికే చేశారు. ప్రభువారి ముఖ్య ఉద్దేశం నిన్ను రక్షించడమే. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావేమో, రక్షణ పొందుకోబట్టే ప్రభువారిని ఇంట్లో నువ్వు చేర్చుకోలేదు. జక్కయ్య చేర్చుకున్నాడో అది చెప్తున్నాను. అందుకే ఈరోజు యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? నీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా రక్షించబడతావు. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, యేసయ్య మార్గం వస్తూ ఉన్నాడు, ముందుగా తెలుసుకున్నాడు, పరిగెత్తుకుంటూ మేడి చెట్టు ఎక్కాడు. ఏది ఏమైనా ప్రభువాన్ని చూడాలనుకున్న ఆశ తనను రక్షించింది. ఆమె చెప్పు గట్టిగా. తన కోరిక తను రక్షించింది, తన కుటుంబాన్ని రక్షించింది, ప్రభువాన్ని చేర్చుకోగలిగింది. యేసయ్య తన జీవితంలోకి రావటం మాత్రం కాదు, తన ఇంట్లోకి వచ్చాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధిలోకి ఎన్నో సంవత్సరాలు చూస్తున్నావు, నువ్వు రక్షించబడపోతే ఇదే నీకు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆ వాక్యం కూడా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆమె చెప్పు గట్టిగా. ప్రత్యేకమైన ప్రార్థన అలాంటివి ఏముండవు, ఇదే అనుకూల సమయం అంతే. అది ఆదివారం ప్రార్థన అయినా, శనివారం ప్రార్థన అయినా, మధ్యలో శుక్రవారం ప్రార్థన అయినా, ఏ ప్రార్థనలో నువ్వు రక్షించబడాలని మనసులో కోరిక వచ్చిందో అదే అనుకూల సమయము. ఇప్పుడు ఈ వాక్యం ఉన్నప్పుడు నిజంగా నేను కూడా రక్షణ తీసుకోవాలంటే ఇదే అనుకూల సమయం, వెంటనే తీసేసుకోవటమే. ఆమె చెప్పు గట్టిగా. ఇదిగో జక్క, నేను నీ ఇంటికి రావాలంటే వద్దులయ్యా, నేను పాపి, నేను అనలా. వద్దులే, నువ్వు వస్తే నేను మారాలని అనలా. ఈరోజు లోకాశల కోసమే నువ్వు భరించబట్టలేదేమో. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు, నువ్వు ప్రభువును చేర్చుకోలేని స్థితిలో ఉంటే నీ జీవితం వ్యర్థమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా చేర్చుకో, రక్షింపబడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఖచ్చితంగా జక్కయ్యలాగా నువ్వు రక్షించబడాలా. అనుకూల సమయంలో జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు కనుక ప్రభువుని ఆపగలిగాడు. అనుకూల సమయంలో భర్తమై ప్రభువారు ఆగేంత వరకు కేకలేశాడు కనుక ప్రభువారు ఖచ్చితంగా తనను రక్షించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనుకూల సమయం. ఆమె చెప్పగట్టిగా. దేవా, మీరు జక్కయ్యని చేర్చుకోగానే ప్రభా ఖచ్చితంగా రక్షణ ఆ ఇంట్లోకి వచ్చిందే. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా జీవితంలో కూడా రక్షణ లేదయ్యా, నా కుటుంబంలో రక్షణ లేదయ్యా, నా కుటుంబంలో మనశ్శాంతి లేదయ్యా, నా కుటుంబంలో శోధనలేయా, నా కుటుంబంలో అప్పుల భారమేనయ్యా. యేసయ్యా, నువ్వు కూడా నా ఇంట్లోకి రా. జక్కయ్య రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య కోసం ఆగిన దేవుడు నీ కోసం ఆగటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను అడిగే దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఇదిగో నా కుమార్తె, నేను ఇంటికి వస్తాను, నా కుమారుడా ఖచ్చితంగా రక్షిస్తాను, నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. జక్కయ్యతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడేదే ఈరోజు? మాట్లాడాడు. విశ్వసించు, యేసయ్యని నమ్ముకో, యేసయ్యని ఆరాధించు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యేసయ్యని సేవించిన ఎడల ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనుకూల సమయంలో నీకు మొరపెడితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తాం. ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా.
భర్తమయ్యే అనుకూల సమయంలో మీరు అక్కడ మార్గులు వెళ్తున్న సమయంలోనే మొరపెట్టాడు గనక రక్షించబడ్డాడు. తన జీవితంలో ఖచ్చితంగా మేలు పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, దృష్టి పొందుకున్నాడు. అదేవిధంగా అనుకూల సమయమైన ఆ సమయంలోనే ప్రభువారు ఆ ప్రాంతం వస్తున్నాడని తెలియగానే జక్కే కూడా ప్రభువా నిన్ను చూడలేక, జన సమూహంలో నిన్ను చూడలేక ముందుగా వెళ్ళి చెట్టెక్కినందుకే ఖచ్చితంగా ప్రభువారు ఆగారు. అక్కడ మీరు ఆగిన గొప్ప విషయం ప్రభువా, మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, తన ఇంటికి చేరుకున్నారు, తనను రక్షించాడు. ఇదిగో నీకు రక్షణ వచ్చింది అని చెప్పారు ప్రభువా. ఇదిగో అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు, అనేక సంవత్సరాల నుంచి వస్తున్నారు, రక్షించబట్టలేదు ప్రభువా, నా మాత్రమే అంగీకరిస్తున్నారు, నా మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మా సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ ప్రభువా, ఎంతమంది సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించండి అయ్యా. ఖచ్చితంగా వాళ్ళకి కూడా రక్షణ వరం పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు దేవుని సన్నిధికి ఎంతమంది వచ్చారో, దేవుని వాక్యం ఎంతమంది విన్నారో ప్రభా, ప్రతి ఒక్కరు పట్టబడ్డారని విశ్వసిస్తున్నాను ప్రభా, ప్రతి ఒక్కరిని రక్షించబోతున్నారని విశ్వసిస్తున్నాను ప్రభా. వీళ్ళకున్న ప్రతి ఒక్క అవసరత తీర్చండి అయ్యా. ఇదిగో సన్నిధిలో ప్రభా అనేక మంది చేతులెత్తి ఉన్నారు, మోకరించి ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మేలులు దయచేయండి, కృప చూపండి, ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని రానున్న యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.